Assalamualaikum guys, welcome back to my channel Simple Videos 251. Today's special chicken momos. చికెన్ మోమోస్ లోకి టచింగ్ కోసం ముందుగా చట్నీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 6-7 బిగ్ సైజ్ టమాటాస్ వేసుకొని 8 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మోమోస్ కోసం చపాతీ పిండిలా ఒక డో తయారు చేసుకోండి. 2 కప్స్ మైదా, తగినన్ని నీళ్లు, తగినంత ఆయిల్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా చపాతీ పిండిలాగా డో తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను బ్రెడ్ ప్యాన్లో చేసుకుంటున్నానండి. ఇది ఉండాలని అవసరం ఏం లేదు, మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చండి. సేమ్ మనం చపాతీ చేసుకునే పిండి ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాగే సేమ్ కలుపుకుంటే చాలండి. ఇక్కడ నేను కెంట్ బ్రెడ్ ఆటా మేకర్లో డో రెడీ చేసుకుంటున్నానండి. దీనికి వచ్చేసి పూరి ఆప్షన్లోకి వెళ్ళాలండి. 9 ఆప్షన్కి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటే 15 నిమిషాల్లో మనకి మెత్తగా బాగా డో తయారైపోతుందండి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా బాగా వాష్ చేసుకోవాలి. నీట్గా బాగా వాష్ చేసుకున్న తర్వాత జల్లెల్లో ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కీమా మిషన్ తీసుకొని అందులో మనం బాగా శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని బాగా సన్న ముక్కలు అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా కీమాలా అవ్వాలండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టొమాటోస్ పై ఉన్న తొక్కని తీసేసి ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఆ టమాటాస్ అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని సన్నగా బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్లో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని సన్నగా తరిగి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ టొమాటో పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు మొత్తం బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడికించుకోండి. మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆ చట్నీలో 2 స్పూన్స్ షుగర్, రుచికి తగినంత సాల్ట్, వెనిగర్ 1 టీ స్పూన్, డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉడికాక బాగా మిక్స్ చేసుకొని అందులో పిజ్జా హర్బ్స్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ చట్నీని నూనె పైన తేలేంత వరకు ఉడికించుకోవాలండి. కన్సిస్టెన్సీ అన్నది కొంచెం చిక్కగా ఉండాలి. ఇలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ చూడండి ఎలా బబుల్స్ లాగా పైకి మనకి కనిపిస్తుందో అలా కనిపించాలండి. అలా కనిపించేంత వరకు మనం బాగా ఉడికించుకొని ఆ కన్సిస్టెన్సీ మనకి ఇలా గట్టిగా వచ్చింది అనిపిస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీని పక్కన పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే.
చికెన్ మోమోస్లోకి కావాల్సిన చికెన్ స్టఫింగ్ చూద్దామండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ మసాలా 1 టీ స్పూన్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, రుచికి తగినంత సాల్ట్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 క్యారెట్, గరం మసాలా 1 టీ స్పూన్, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కీమాలోకి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీని 2 స్పూన్స్ వరకు వేసుకొని, అందులో డార్క్ సోయా సాస్ కూడా 2 స్పూన్స్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో బాగా కలుపుకోండి. వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు కొంచెం సరిపోలేదండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూసిన తర్వాత మళ్ళీ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మైదా డోని తీసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలండి, మన చేతికి అంటేలా ఉండాలండి పిండి. ఇలా దీనిపై కొంచెం ఆయిల్ వేసుకొని మన చేతికి అంటకుండా బాగా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకుంటూ సాఫ్ట్ డో లాగా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా, సన్న బాల్స్గా చేసుకోండి. అలా బాల్స్ మొత్తం చేసుకున్న తర్వాత ఇలా మనం చపాతీ లాగా పల్చగా రోల్ చేయాలండి. చపాతీ లాగా మనం రోల్ చేసుకొని దీన్ని మోమోస్ స్టఫింగ్ వేసుకొని, చికెన్ స్టఫింగ్ వేసుకొని ఇలా నేను చేసిన విధంగా మీ ఇష్టం అండి. మీకు ఎలా వస్తే అలా, మీకు కంఫర్ట్ ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ మోమోస్ని రెడీ చేసుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చేయాలి. ఇలా ఫ్రిల్స్లా వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తే మోమోస్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకోండి. అలాగే ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఆ కుక్కర్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఆ ఇడ్లీ పాత్రలో మనం చేసి పెట్టుకున్న మోమోస్ మొత్తం పెట్టుకొని అందులో ఇడ్లీ పాత్రలో పెట్టేసి అవి బాగా 30 to 35 మినిట్స్ వరకు బాగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఆవిరి మీదే ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మోమోస్ రెడీ. పిల్లలంతా ఎంతో ఇష్టంగా తినే చికెన్ మోమోస్ రెడీ. ప్లీజ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. Thank you for watching. Like and share, subscribe my channel.